हम लोग कॉफ़ी पीने के लिए आए हैं। तो यहाँ पे एक फैसिलिटी है कि आप कॉफ़ी पीते हैं तो कोई एक गिटार बजा के आपका माइंड डाइवर्ट करता रहता है कि आप अच्छा फील करो। तो ये है हमारा गिटारिस्ट। नाम क्या है आपका? గైస్ జస్ట్ నో మేమైతే ఇక ఈ మడికేరి హాస్టలర్ నుంచి స్టార్ట్ అయిపోయినాము, కూనూరు పోతున్నాము. అండ్ లుక్ ఎట్ దిస్ కాఫీ ప్లాంటేషన్స్. ఇది ఈ చెట్టు తెలుసు కదా మీకు, మిరియాలు కనబడుతుందా, మిరియాలు. అండ్ ఈ పెద్ద పెద్ద ఆకులంతా కాఫీ. ఇగో బీన్స్ ఇవి. నైట్ స్టే చేసిన స్టే కాడ నుంచి ఒక 40-50 కిలోమీటర్లు అయితే వచ్చినాము. అండ్ మొత్తం అంతా గ్రీన్ నెవర్ ఎండింగ్ కాఫీ ఎస్టేట్లే మొత్తము. ఇల్లులు కూడా ఎంత సూపర్ ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లుకి చాలా దూరం ఉన్నది. అండ్ మధ్యలో మొత్తం కాఫీ ఎస్టేట్ మధ్యలోనే ఇల్లు ఉన్నది. అయితే అసలైతే నాకు క్రేజీ ఎక్స్పీరియన్స్ అనిపిస్తున్నది. అండ్ రోడ్స్ అక్కడక్కడ బాగాలేవు అంతే, కానీ మిగతా అంతా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నిజంగా అసలైన కూర్గు ఊర్లల్లో నుంచి రావడము ఇది చాలా డిఫరెంట్గా, కొత్తగా, మంచిగా అనిపిస్తున్నది నాకైతే. కాఫీ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. అండ్ అక్కడ చిన్న ఇల్లు ఉన్నది. అక్కడక్కడ ఒక్కొక్క దగ్గర అయితే ఇల్లు అయితే అబ్బాబ్బా ఏమన్నా పెద్దగా క్రేజీ ఉన్నది ఇల్లు. అండ్ మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే వెదర్ మాత్రం మస్తు అంటే మస్తు ఉన్నది, ఏసీ పెట్టినట్టు. ఇలా కొబ్బరి బొండాలని, ఈ చెట్టుకి ఇంకొక చెట్టు వచ్చింది. నాకైతే ఎక్స్పీరియన్స్ లిటరలీ మస్తు అంటే మస్తు అనిపిస్తున్నది. చాలా అండర్ రేటెడ్ రూట్ మ్యాంగ్లూర్ టు కూనూరు. మడికేరి దాకా అయితే క్రేజీ ఉండే. మడికేరి నుంచి ఇప్పుడు ఎంతవైతే వచ్చినామో అది కూడా చాలా బాగున్నది. क्या ही बोले, बिल्कुल क्लियर, ठंडा मजा आ रहा है ना. ऐसा लग रहा है कि ये सो जाए. यहीं पर रुकने के लिए मन कर रहा है सब. अंता साइलेंट शांत ఉన్నది. बोला और कुछ बोल रहे हैं. नींद कितनी अच्छी आई थी. 8-9 घंटे तो नींद ऐसे लग गया. बढ़िया सा हो गया नींद. మంచిగా వండుకునుండే 8-9 గంటలు. అసలు ఇట్లా ఏర్పడని కూడా ఏర్పడలే. స్లీప్ కూడా మంచిగా అయిపోయింది. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే చాలా కామ్గా, ప్లెజెంట్గా అన్నట్టు సైలెంట్గా సూపర్ అంటే సూపర్ ఉన్నది. సిటీకి ఈడికి సిటీ కూడా జస్ట్ ఒక టౌన్ నార్మల్ మన సైడ్ పల్లెటూర్లు ఎట్లుంటుంది దానికి ఈడున్న దానికి అస్సలు సంబంధమే లేదు. అండ్ మన సైడ్ వరి పంటలు ఎట్లనో ఇటు సైడ్ మొత్తం కాఫీ. जो अभी जो स्पाइडर दिखाई दिया ना, तो उसका नाम मुझे एग्जैक्ट नहीं पता, पर जो छोटा वाला था वो मेल था और जो बड़ा वाला था वो फीमेल था. तो ब्रीडिंग के समय क्या होता है कि फीमेल मेल को, ब्रीडिंग होने के बाद फीमेल जो है मेल को खा जाती है और फिर इसके बाद उसके बच्चे को होते हैं. ये फिर बच्चे निकाल रहे हैं. हाँ, फिर बच्चे निकलते हैं. नेचर में भी वही हो रहा है जो नीला ड्रम और वो सब कहते हैं. గాయస్ మేమైతే ఇంకా ఈ రూట్లో పోవాలా. ఒక 12 కిలోమీటర్స్ అట్లా పోయి డైవర్షన్ తీసుకోవాలా. అండ్ జస్ట్ నౌ ఇప్పుడే మేమైతే కేరళకి ఎంటర్ అవుతున్నాము.
అండ్ మేము ఉన్నదంతా నాగర్హోల్ టైగర్ రిజర్వ్. లెట్స్ గో. కేరళలో కునియా పక్కాడ అంట, ఇదొక ఐటమ్ ట్రై చేస్తున్నాము. నార్మల్ స్వీట్ టైప్ ఉన్నది, బాగున్నది. మరీ ఎక్కువ స్వీట్ లేదు, మరీ ఎక్కువ సాల్టీ లేదు, అట్లేం లేదు. సూపర్ ఉంది. कैसा है भाई ये स्नैक? अच्छा है ना? नो विंडोज, केरला आरटीसी बस. గాయస్ దారిలో పోతుండగా లెఫ్ట్ సైడ్ ఒక మంచి వ్యూ కనబడ్డదని ఆయన చూడు, ఇంత క్రేజీ ఉన్నది వ్యూ. కింద వ్యాలీలు ఉన్నాయి, ఆ ఇల్లులు, ఊరు. సూపర్ ఉన్నది. ఇంకా మాకు 116 కిలోమీటర్స్ ఉన్నది కూనూరుకి. 3 hours 23 minutes. గాయస్ మేము ఇప్పుడు ఉన్న ఈ ఊరి పేరు సుల్తాన్ బెతేరి. జస్ట్ నౌ అవుట్స్కట్లో వచ్చినాం, ఊరు దాటేసినాం. అండ్ ఇది ఒక చర్చ్ కనబడింది, డిఫరెంట్గా అనిపించింది నాకు. అందుకే ఒక చిన్న మెమొరీ తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నా. చాలా డిఫరెంట్ అనిపించింది. దీని డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా బాగుంది. గాయస్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ తమిళనాడు. ముడుమలై టైగర్ రిజర్వ్లకి ఎంటర్ అవుతున్నాము. అండ్ హియర్ ఇస్ ద బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వెల్కమ్స్ యూ. ఊటీ 80 kilometers ఉన్నాయి ఇంకా. సో లెట్స్ గో. గాయస్ తమిళనాడులో ఎంటర్ అయినాక 2 things చేంజ్ అయినాయి. ఫస్ట్ది ఎండ, మళ్ళా క్లౌడ్స్ కూడా మంచిగా వచ్చినాయి, స్కై అంతా క్లియర్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది కాఫీ ప్లాంటేషన్స్ పోయిగా టీ ప్లాంటేషన్స్ వచ్చినాయి. చూస్తున్నారా, వస్తున్నాయి ఇక లొకేషన్. ఇక్కడ ఇంకొక ప్లేస్ దగ్గర ఆయన, ఈ ప్లేస్ కూడా సూపర్ బ్యూటిఫుల్ ఉన్నది. అండ్ ఇది లుక్ హౌ క్రూజ్ దిస్ ప్లేస్ ఇస్. ఇది టీ ప్లాంటేషన్. అండ్ ఆకులు చూడండి, కాఫీ దానికి దీనికి ఎంత తేడా ఉన్నదో. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది, ఇక్కడ చాయ్ తాగడానికని ఆగినాము ఈ చిన్న ట్రక్లో. ఈ లొకేషన్ చూడరు ఒకసారి, చాయ్ తాగడానికి. రాక్వుడ్ టీ అంట బాగుంది కదా లొకేషన్ అంతా. ఓ ఈ బస్సుని మంచిగా చిన్న టేబుల్ సిస్టమ్ లెక్క కన్వర్ట్ చేసేసారు. అండ్ కాఫీ ప్లాంటేషన్లకు కూడా ఎంటర్ అయినాము. ఇక ఇది చిన్నగా చూడ్డానికి. ఇది నా యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం గెటింగ్ ఇన్ టు కాఫీ ప్లాంటేషన్ फार्म. बाय. कहाँ पहुँच गए हम? ये देखो नीलगिरीज की खूबसूरत. बहुत ही बढ़िया, बहुत ही बढ़िया. ముందట పెద్ద కొండలు ఉన్నాయి. ఇది శాండిల్వుడ్ చెట్టు ఇదంతా, ఇక్కడ అక్కడ అక్కడ. యాక్చువల్లీ చూసుకుంటే ఇదంతా హార్వెస్టింగ్ చేసినట్టున్నారు, ఎందుకంటే ఇవన్నీ కనబడుతున్నాయి కట్ చేసినాయి. అండ్ అట్లనే గ్రీన్, డార్క్ గ్రీన్ ఉన్నది. నాకు తెలిసినంత ప్రకారం అయితే కొంచెం లైటిష్ కలర్ ఉంటాయి, లైట్ గ్రీన్ కలర్, క్రీమిష్ టైప్ అట్లా. సో దూరం నుంచి చూసి ఆడ మెరుస్తున్నా చూడు అట్లా.
ప్లాంటేషన్లో ఫ్రెష్ టీ తాగుతున్నాం. పా స్ట్రాంగ్ चाय भाई चाय ना वो पत्तों की फ्लेवर लग रही है. पूरा वही लग रहा है. हाँ 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 बढ़िया है चाय. गाइस ఈ ప్లేస్ చూడండి, మంచిగా కర్వ్ అండ్ టీ ప్లాంటేషన్, శాండిల్వుడ్, గంధపు చెట్లు. వా 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 సూపర్ సూపర్. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక చిన్న ఇట్లా కనబడ్డది కొండ దిగేది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. జస్ట్ అలా కింది దాకా పోయేసి వద్దామని ప్లాన్ చేసినాము అండ్ అందుకే బండి మలిపినాము. బ్యూటీ ఆఫ్ నీలగిరీస్. నిజంగా అక్కడ చిన్న ఊరున్నది, అసలు ఒక చిన్న నిజంగా సమ్మర్లో వచ్చిన ఫీలింగ్ అయితే వస్తున్నది. అంత మంచిగా ఉన్నది వెదర్ అయితే. అండ్ రెయిన్ కోట్స్ అవి ఇప్పేసినాము, ఎంతో ప్రిపరేషన్ తోటి వర్షం పడుతుందని వేసుకొచ్చుకున్నాము ఈడికైతే. బట్ వర్షం ఏం లేదు, మంచి ఎండ కొడుతున్నది అండ్ కూల్గానే ఉన్నది. మరీ అంత కూల్గా లేదు, మరీ అంత హాట్గా లేదు. ఇట్స్ ఓకే. ఇక్కడ ఒక ప్లేస్లో ఆయన మంచిగా వ్యాలీ ఉన్నది కదా, ఆ వ్యాలీలో మొత్తం అంతా బనానా చెట్లు పెట్టారు. అక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. బాబా బాబా ఇంత సూపర్ ఉన్నది, పీస్ఫుల్ కామ్ ఉన్నది. అండ్ ఇక్కడ టీ ప్లాంటేషను, అక్కడ కొన్ని కాఫీ చెట్లు ఉన్నాయి. అండ్ ఆ బనానాలు అంతా హార్వెస్ట్ చేసారు. బనానాలు ఫ్రెష్ ఉన్నాయి కాయలు. వర్షం పడుతున్నా అని మళ్ళీ రెయిన్ కోట్ వేసుకున్నాము. 2 minutes, నాట్ ఈవెన్ 2 minutes వర్షం లేదు, ఏం లేదు. అయినా లెఫ్ట్ సైడ్ మంచి వ్యూ కనబడితే ఆగినాం. ఇప్పుడు క్రేజీ यहाँ का मौसम ऐसा ही है, कभी धूप, कभी बारिश, कभी ठंडा, कभी फॉग. देखो फिर से धूप निकल रही है. ఇక్కడ ఒక టీ ఫ్యాక్టరీ ఉన్నది. ఇది సిల్వర్ క్లౌడ్ టీ ఫ్రమ్ ద నీలగిరీస్. జస్ట్ అట్లా చినుకులు పడ్డాయి, తెప్ప పడ్డాయి. క్రేజీ, అసలు ఫన్నీ అంటే ఫన్నీ. నిజంగా మస్తు నవ్వొచ్చింది నాకైతే. బ్యూటీ ఆఫ్ నీలగిరీస్. ये पूरा सैंडलवुड ही है. ये लंबे लंबे सैंडलवुड है. भाई ये तो अरबपति है. हाँ भाई. हाँ? అప్పటి నుంచి నీలగిరీస్ బ్యూటీ ఆఫ్ నీలగిరీస్ అంటున్నా కదా. ఇక లొకేషన్కి వచ్చేసినాం మనం. లొకేషన్కి రీచ్ అయిపోయినాం. ఒక్కొక్కటి తక్కువ ఒక 50-100 అడుగులు ఉన్నది కావచ్చు నా ఈచ్ అయితే. అమ్మమ్మ ఏమన్నా ఉన్నదా. క్రేజీ లొకేషన్కి ఎంటర్ అయినాము. రే వా వా. ఈ నుంచి ఇంకొక 50 kilometers అవుతున్నది. అబౌట్ 2 hours ఆఫ్ జర్నీ ఉన్నది కూనూరుకి. ఆహా అయితే మాడయాల్లో ఎప్పలేకపోతున్నా. ఈ రూట్లో అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నా. అండ్ అందుకే అదొక రీజను, ప్రతి దగ్గర ఆగడానికి, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఒక మంచి కార్ పోతున్నది, BMW. ఆహాహాహా. ఈ రూట్లో పోతుంటే అయితే చాయ్ పత్తి వాసన, లేకపోతే ఈ నీలగిరీస్ది, ఇంకొకటి మెయిన్ శాండిల్వుడ్ది ఇట్లా కొడుతున్నది. ఎంత స్ట్రాంగ్ వస్తున్నది స్మెల్ నిజంగా, లిటరలీ. క్రేజీ అంటే క్రేజీ వస్తున్నది. ముక్కు ఇట్లా ఇదవుతున్నది, అంత స్మెల్ వస్తున్నది ఈ ప్లేస్లో అయితే. లిటరలీ క్రేజీ ఉన్నది స్మెల్.
ఇక్కడ ఒక టర్న్ దగ్గర మంచిగా కలర్ఫుల్ ఇల్లులు కనబడ్డాయని ఆగినాము. మస్తున్నది అసలు, అంతా కలర్ 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 కలర్. ఆ కొండ నుంచి ఈ కొండకు వచ్చినాము. గెస్ వాట్, మళ్ళీ ఒక మంచి వ్యూ పాయింట్ కనబడ్డది, ఆగిపోయినాము. ఇక్కడ మంచి చిన్న లేక్ ఉన్నది, వెనక లెఫ్ట్ రైట్ మొత్తం కొండలు, మబ్బులు వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఊరు ఉన్నది, ఆ ఊరు క్రాస్ చేసుకొని ఇట్లా ఇట్లా పోతున్నాము. ఈ వ్యూ కనబడ్డది, ఆగిపోయినాము. మళ్ళీ ఒక ప్లేస్లో ఆగినాము. ఎంత సూపర్ ఉన్నది ఈ లొకేషన్ నిజంగా. అక్కడక్కడ టీ ప్లాంటేషన్లు ఉన్నాయి, అక్కడక్కడ. ఇవి మరి ఏం పండిస్తారో ఏమో, మొత్తం అంతా దున్ని పెట్టినట్టున్నారు. అక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి. మస్తు మంచిగా మబ్బులు స్టార్ట్ అయినాయి మెల్లగా. ఇంకొక 1 అవర్ పోవాలా మేము స్టార్ట్ అయినప్పుడు అరైవల్ ఆఫ్ టైం 4:30 ఉండే. ఇప్పుడు అది 6:05 అవుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క కిలోమీటర్కి 2 సార్లు ఆవుడే ఉన్నది. అంత మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర ఆవుడే 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 ఆవుడే. గాయస్, ఇప్పుడే ఒక లేక్ చూడడానికి వచ్చినాము. ఈ లేక్ పేరు ప్యాకారా లేక్ అని ఉన్నది, అండ్ లెఫ్ట్ సైడే ఉన్నది, చూపిస్తా చూడండి, ఎంజాయ్ చేయండి. पॉइंट से कितना दूर है? 5 किलोमीटर. మళ్ళీ ఒక షూట్ పాయింట్కి వచ్చినాం. ఇది షూటింగ్ పాయింట్ అంట. ఏందో ఏం అసలు 4:30 కాస్త ఇప్పుడే 5:30 అవుతున్నది. అండ్ ఇంకా మేము 40 కిలోమీటర్స్ అట్లా పోవాలా. బట్ ఎంత సూపర్ ఉన్నది ఇది లొకేషన్. అండ్ జస్ట్ అట్లా ఇంకొక పాయింట్ దగ్గర ఆగినాము. బ్యాక్ సైడ్ కనబడుతుంది, అదంతా పైన్ ఫారెస్ట్, పైన్ ట్రీస్ ఇవన్నీ. మళ్ళీ పైన్ ఫారెస్ట్ నుంచి జస్ట్ కొంచెం ముందటికి వచ్చినాము. ఇక్కడ ఒక మంచి ఊరుది, చాలా సినిమాటిక్ అనిపించింది నాకు. ఎంత కలర్ఫుల్ ఉన్నది చూడు. గాయస్, జస్ట్ నా ఇప్పుడైతే ఊటీలోకి ఎంటర్ అయినాము. టైం అయితే 5:56 అవుతున్నది. అండ్ ఇంకొక 20 కిలోమీటర్స్ పోవాలా. 44 మినిట్స్ టైము. ఆహా, మంచిగా చల్లగా ఉన్నది ఇలా వెదరు. మరీ చల్లగా కూడా లేదు, భరించలేనంత. ఓకే ఓకే ఉన్నది. ఇట్లా ఇంకొక 16 కిలోమీటర్స్ పోతే కూనూరు రీచ్ అయిపోతాము. బిఫోర్ దాట్ సూపర్ లొకేషన్ కదా ఇదంతా. బండి జస్ట్ ఇప్పుడు ఒకటి గమనించిన నేను, ఇక్కడ ఒక కింద ఇల్లులు ఉన్నాయిగా, దారి చూడుది ఇట్లా అని అట్లాగో, అట్లా అని అట్లా ఉన్నది లోపట్లోకి వచ్చాడు. కూనూరు రోడ్ అది. బట్ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, మొత్తం సిటీ. ఇది ఎవరు ఊటీ కిందికే వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. మస్తు బ్యూటిఫుల్ కనబడుతున్నది. ఎక్కడెక్కడ దాకానో ఇల్లులు ఉన్నాయి. క్రేజీ ఉన్నది లొకేషన్. ఆల్ రైట్ గైస్, టైం అయితే 7:30 అవుతున్నది. పొద్దున 9:30కి స్టార్ట్ అయిన ఉండే. నాకు తెలిసింది నా ఫస్ట్ టైము ఒక 220 కిలోమీటర్స్కి దాదాపు 10 అవర్స్ పట్టింది. ఎందుకంటే వచ్చే దారిలో అంతా ఎన్నో వ్యూ పాయింట్స్, ఎన్నో మంచి మంచి ప్లేస్లు ఉండే. అందుకే ప్రతి దగ్గర ఆగాల్సి వచ్చింది, ఫోటోలు దిగాల్సి వచ్చింది. అండ్ ఇట్సబెట్టి ఓకు అన్నట్టే ఉన్నది ఆ రూట్ అంతా. మడికేరి నుంచి కూనూరు, అండ్ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఈ సమ్ పార్ట్ ఆఫ్ ద కూనూరు.
ప్రస్తుతానికి మొత్తము లైటింగ్స్ తోటి ఇల్లు లైటింగ్స్ తోటి వెలిగిపోతున్నది. రేపు పొద్దున కూడా ఒక్కసారి నేను చూపెడతా ఎట్లుంటుంది అనేది. అండ్ మేమైతే ఇప్పుడు ఒక హాస్టల్లో స్టే చేస్తున్నాము. ఆ హాస్టల్ది కూడా టూర్ చూపెడతా ఎట్లున్నదో. వచ్చిన దారంతా అబ్బబ్బబ్బబ్బా ఏమున్నది, మడికేరి నుంచి కూనూరు, యాక్చువల్ చెప్పాలంటే మంగళూరు నుంచి కూనూరు వరకు ద మోస్ట్ అండర్ రేటెడ్ రోడ్. ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రూట్ చెయ్యాలా, ఎస్పెషల్లీ ఆన్ బైక్. అబ్బా బాబా ఎన్ని ప్లేసులు తెలుసా, ఆగనిది ప్లేస్ అంటూ లేదు. ఒక 2-3 ప్లేసులు అయితే మేము ఆగలేదు, వచ్చేసాం ఎందుకంటే మాకు చీకటి అవుతుందని. అండ్ మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 4:30 చూపెట్టింది అరైవల్ ఆఫ్ డెస్టినేషన్, బట్ 7:30 అయింది. అంటే 3 అవర్స్లా ఎన్ని ప్లేస్లలో ఆగినాము. అండ్ టీ బ్రేక్స్ అది ఇది అని చెప్పేసి మస్తు ఎంజాయ్ చేసినాము. నిన్న రైడ్లో 10 అవర్స్లో 500 kilometers కంప్లీట్ చేస్తే ఈరోజు 10 అవర్స్లో 220 అట్లా కంప్లీట్ చేసినాము. అది అండ్ ఇప్పుడు హాస్టల్ టూర్ చూపెడతా. ప్రస్తుతానికి ఎవరు లేరు, అందరు డిన్నర్ చేయడానికి పోయారు, మేము కూడా పోవాలా. ఇక ఇది రైట్ సైడ్ బాన్ఫైర్ అది ఉన్నది, లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అది అంతున్నది. అండ్ మేము స్టే చేసేది ఈ ప్లేస్లో ఇదే. సూపర్ బ్యూటిఫుల్ ఉన్నది. మంచిగా గుడ్ నైట్ ఆఫ్ స్లీప్ తీసుకొని రేపు కొత్త ప్లేస్ కోదాం అండ్ అక్కడ కలుస్తా. చలో బాయ్, గుడ్ నైట్. అండ్ ఇక్కడ కూనూరు, ఊటీ, నీలగిరీస్ది మ్యాగ్నెట్స్ ఉన్నాయి.